ఈసారి దురంధర్ 2 రిలీజ్కి అయితే రెడీ అయితే అవుతుంది. ఈసారి వచ్చేసి ఏదో ఫస్ట్ పార్ట్ లేకుంటే సెకండ్ పార్ట్ రెండు కలిపి థియేటర్ రిలీజ్ చేస్తా అట్లా కాదు. మనము ట్రిపులర్ మూవీ చూసాం కదా, రాజమౌళి గారు జపాన్ వెళ్ళి మరి అక్కడ ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ అయితే చేశాడు. డాక్యుమెంటరీ థియేటర్లో మన ఇండియాలో కూడా రిలీజ్ చేశారు కానీ పెద్ద వర్కౌట్ అయితే కాలేదు. బట్ జపాన్లో బాగా అయితే వర్కౌట్ అయింది, కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి దురంధర్ 2 కూడా సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అయితే అవబోతుంది. ఎందుకంటే దురంధర్ 2 అనేది అసలు ఆ పాకిస్తాన్ సెట్ ఎలా వేసారు, ఎక్కడ వేసారు అనేది ఇప్పటికీ చాలా క్వశ్చన్ అయితే ఉంది. అప్కమింగ్ డైరెక్టర్లు కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ ఒక పెద్ద యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇది బ్యాంకాక్లో వెళ్ళి సెట్ వేసారంట కంప్లీట్గా. ఎందుకంటే మన ఇండియాలో వేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. బ్యాంకాక్ వెళ్ళి అక్కడ సెట్ వేసి ఇక్కడ నుంచి జనాలు తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ అయితే చేయడం జరిగింది. చాలా పగడ్బందీగా అయితే చేశారు దాన్ని. అది ఇప్పుడు ఎలా చేశారు, దాని వెనుకున్న కథలు ఏంటి, ఒక ఇంటర్వ్యూ టైప్ ఉంటుంది. బట్ ఒక డాక్యుమెంటరీ వైజ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ ఒక 1 hour ఫుటేజ్ అయితే ఉంటుంది. దాన్ని ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు మన ఆదిత్య ధర్. మరి సక్సెస్ అవుతాడంటారా? ట్రిపులర్ మూవీనే సక్సెస్ కాలేదు, మరి ఆదిత్య ధార్ గారు దురంధర్ 2 డాక్యుమెంటరీ ద్వారా సక్సెస్ అవుతాడా లేదా? కింద కామెంట్ చేయండి.